డేట్స్ పీరియడ్స్ అప్ అండ్ డౌన్ రావడము ప్రాబ్లం నాకు ఇంకా లోపల హెవీ అయిపోయింది. ఉండాల్సిన సైజ్ కంటే యూట్రస్ నాకు పెద్దగా అయిపోయింది అనమాట. ఇట్లా నేను 2 ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడుతూ వచ్చాను. మేడం గారు చెప్పారు, మీరు బెంగళూరుకి వెళ్ళండి, వర్ధన్ హాస్పిటల్ అనేసి అని చెప్పారు. స్టాఫ్ అయితే ఈజ్ వెరీ వెరీ నైస్ అండి. ప్రతి ఒక్క అమ్మాయి కానివ్వండి, నర్స్ కానివ్వండి, జూనియర్ డాక్టర్స్. అమౌంట్ గురించి అనేదే కాదు సార్, ఏం పర్వాలేదు, మా అమౌంట్ గురించి కూడా మీరేం టెన్షన్ పడద్దు, నేను అలాంటి వ్యక్తిని అయితే కాదు, ఆయన దేవుడితో సమానం, ఎప్పటికైనా డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు. ఆయనకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, విజయ్ కుమార్ సార్ గారికి. సో రియల్ ఐఎమ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ సార్. వర్ధన్ హాస్పిటల్, వర్ధన్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఈజ్ వెరీ వెರಿ ಗ್ರೇಟ್. ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ನಮಸ್ತೆ. ಇವತ್ತು ನಾನು ಒಂದು ಪೇಷಂಟ್ ಬಗ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅವರ ಹೆಸರು ಶಿವಜ್ಯೋತಿ ಅಂತ, 44 ಇಯರ್ಸ್. ನಮ್ಮಲ್ಲಿ ಇಸ್ಟ್ರಕ್ಟಮಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಬಂದಿದ್ರು. ಇಸ್ಟ್ರಕ್ಟಮಿ ಅಂತಂದರೆ ನಾವು ಯೂಟ್ರಸ್ನ ತೆಗೆಯೋದು ಅಂತ ಕಾಮನ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ಲಿ ನಾವು ಹೇಳ್ತೀವಿ. ಅವ್ರಿಗೆ 2 ಇಯರ್ಸಿಂದ ತುಂಬ ಬ್ಲೀಡಿಂಗ್ ಇತ್ತು, ತುಂಬ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತು, ಸೈಕಾಲಜಿಕಲಿ ತುಂಬ ಡೌನ್ ಆಗಿತ್ತು. 2 ಇಯರ್ಸಿಂದ ಎಲ್ಲ ಕಡೆ ತೋರಿಸಿದ್ರು, ಅವರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಸೊಲ್ಯೂಷನ್ ಸಿಕ್ಕಿರಲಿಲ್ಲ. ಮತ್ತು ಮಲ್ಟಿಪಲ್ ಫೈಬ್ರಾಯ್ಡ್ಸ್ ಕೂಡ ಇತ್ತು. ಮಲ್ಟಿಪಲ್ ಫೈಬ್ರಾಯ್ಡ್ಸು ಮತ್ತು ಬ್ಲೀಡಿಂಗು 2 ಇಯರ್ಸಿಂದ ಮಾನಸಿಕವಾಗಿ ಕುಗ್ಗಿಬಿಟ್ಟಿದ್ರು. ಇಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಅನಂತಪುರಿಂದ ಒಬ್ಬ ಡಾಕ್ಟ್ರಲ್ಲಿ ರೆಫರ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಸರ್ಜರಿ ನಾವು 8:00ವರೆಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬೈ 9 ಗಂಟೆಗೆ ಕ್ಲೋಸ್ ಆಗಿಬಿಡ್ತು. ಅಂದರೆ ಒಂದು 20-25 ಮಿನಿಟ್ಸಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಸರ್ಜರಿನ ಮಾಡಿದರು. ಮತ್ತು ನಾವು ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಇವತ್ತು ಚೆನ್ನಾಗಿ ವಾಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ನೀವು ಯಾರಾದರೂ ಈ ಇಸ್ಟ್ರಕ್ಟಮಿ ಅಥವಾ ಯೂಟ್ರಸ್ ಪ್ರಾಬ್ಲಮಿಂದ ನೀವು ಬಳಲ್ತಿದ್ರೆ ನೀವು ವರ್ಧನ್ ಫರ್ಟಿಲಿಟಿಗೆ ನೀವು ಭೇಟಿ ನೀಡಬಹುದು. ಅವ್ರ ಭಾಷೆಯಿಂದ ಲೈವ್ ಆಗಿ ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಾರಂತೆ ನಾವು ಕೇಳೋಣ. నేను అనంతపురం నుంచి వచ్చాను. సో అనంతపురంలో మేము ఉండేది ఫస్ట్ రోడ్లో ఉంటున్నాము. సో నాకు కొంచెం గైనిక్ ప్రాబ్లం ఉందన్నమాట. గైనిక్ ప్రాబ్లం మీన్స్ నాకు డేట్స్ పీరియడ్స్ అప్ అండ్ డౌన్ రావడము దాదాపు 2 ఇయర్స్ నుంచి నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ పడుతున్నాను అనమాట. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏమి కాదనేసి అని చెప్పి నాకు టాబ్లెట్ పెట్టడము అలా చేంజ్ చేస్తూ వచ్చారే తప్పితే కానీ నాకు ప్రాబ్లం అంటే సాల్వ్ కాలేదు. ప్రాబ్లం నాకు ఇంకా లోపల హెవీ అయిపోయింది. ఉండాల్సిన సైజ్ కంటే యూట్రస్ నాకు పెద్దగా అయిపోయింది అనమాట. ఇట్లా నేను 2 ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడుతూ వచ్చాను. అందులో కొన్ని హాస్పిటల్స్ అయితే రెస్పాన్స్ బాగుంది, కొన్ని హాస్పిటల్స్ అయితే రెస్పాన్స్ అనేది లేదనమాట సరిగ్గా. లాస్ట్ అటల్ సజెషన్ చేశారు. నేను పౌని హాస్పిటల్ సాయినగర్కి వెళ్ళాను. అక్కడ గుత్తా రవీంద్ర గారు, మేడం వచ్చేసి వికాషిత మేడం అనేసి ఉన్నారనమాట. మేడం గారు చెప్పారు, మీరు బెంగళూరుకి వెళ్ళండి, వర్ధన్ హాస్పిటల్ అనేసి అని చెప్పారు. డాక్టర్ విజయ్ కుమార్ సార్, మీరు ఒకసారి వెళ్తే కన్నా ఆయనతో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటి ఆయనతో చెప్తే కన్నా మీకే అక్కడికి వెళ్తే క్లారిటీ వస్తుంది అనేసి అని చెప్పారు. నేను ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను. సార్ మీరు పలానా రోజు రండి అమ్మ అనేసి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను, వచ్చాను. వచ్చిన తర్వాత నాకు సార్ చూశారు కూర్చోబెట్టి. వీళ్ళ స్టాఫ్ కానివ్వండి, స్టాఫ్ అయితే ఈజ్ వెరీ వెరీ నైస్ అండి. ప్రతి ఒక్క అమ్మాయి కానివ్వండి, నర్స్ కానివ్వండి, జూనియర్ డాక్టర్స్, బట్ ఆల్మోస్ట్ అందరూ ఎంత బాగా అంటే కన్నా అంత బాగా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. నాకు అనంతపూర్లో ఇలాంటి రిసీవింగ్ అయితే నాకు కనిపించలేదండి. సార్ వస్తానే, రామ్మ కూర్చో, నీకేం ప్రాబ్లం లేదు, నీకు నార్మల్ డెలివరీస్ అయ్యాయి, దేనికి టెన్షన్ పడతావు, నువ్వు చూస్తూ ఉండు, నేను 3 మినిట్స్లో నేను అలా తీసుకొచ్చి బయట పెట్టేస్తాను, ఎందుకు భయపడతావు, మునుపట్లాగా అలా ఏం ఉండదమ్మా సర్జరీ అంటే, నీకు డైరెక్ట్గా నువ్వు చూస్తానంటే నీకు రివ్యూ చూపిస్తాను, డైరెక్ట్ నీకు కంప్యూటర్ ముందు నేను చూపిస్తాను, మీ హస్బెండ్ కూడా చూడొచ్చు అంటే. నాకు అప్పుడు అనిపించింది, ఇంత అకామిడేషన్ ఇంత బాగుంది ఇక్కడ. ఒక అమౌంట్ గురించి అనేదే కాదు సార్, ఏం పర్వాలేదు, మా అమౌంట్ గురించి కూడా మీరేం టెన్షన్ పడద్దు, నేను అలాంటి వ్యక్తిని అయితే కాదు అనేసి చాలా అంటే చాలా చక్కగా చూసుకున్నారండి. నేను ఇంతమంది డాక్టర్లకు అనంతపురంలో కలిసాను కదా, నాకు ఇట్లా డాక్టర్ ఎక్కడ కనిపించలేదు. బట్ ఐ మీన్ శిల్పా మేడం కానివ్వండి, ప్రియాంక మేడం కానివ్వండి, సార్ వాళ్ళ వైఫ్ కానివ్వండి, చాలా అంటే చాలా చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు నిజంగా ఇట్లా హ్యాపీగా వెళ్తున్నానంటే ఈజ్ ద వర్ధన్ హాస్పిటల్, వర్ధన్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి అందరి థింగ్ చెప్పాలంటే ఏమంటే, నిన్న మార్నింగ్ నాకు 8కి నేను లోపలికి వెళ్ళాను, థియేటర్లోకి వెళ్ళాను. 8:30 కల్లా నాకు రూమ్లోకి షిఫ్ట్ చేసేసారు. సో టుడే నాకు నిన్న నైటే నాకు మేడం వాళ్ళు నాకు వాక్ చేయించారు. సార్ కూడా డైరెక్ట్ వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఇట్లా కొంచెం కాళ్ళు జోమ్గా ఉన్నాయంటే, ఏం కాదమ్మా తగ్గిపోతుందని సార్ టచ్ చేశారు. ప్లస్ ఆయన నాకు చేతిలోకి వాటర్ వేసి నీళ్ళు కూడా తప్పించారు. సిప్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండండి, మీకు ఏమీ కాదు, టెన్షన్ పడద్దండి అమ్మ అనేసి చారు నాకు డైరెక్ట్ రూమ్ దగ్గరికి వచ్చి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా నాకు చాలా హ్యాపీగా, ఎందుకంటే డాక్టరే డైరెక్ట్ వచ్చి అలా మాట్లాడడం చెప్పడం అవన్నీ చూస్తే కానీ నిజంగా అండి ఆయన దేవుడితో సమానం, ఎప్పటికైనా డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు. ఆయనకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, విజయ్ కుమార్ సార్ గారికి. సార్ ఇప్పుడు లేకపోవచ్చు బహుశా, నేను గొప్ప చెప్పడం కాదు కానీ అది ఫీలింగ్స్ ఉంటేనే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నాలో ఆ బాధ ఆ ఫీలింగ్ ఉంది కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్‌ని అంత క్రిటికల్‌గా తీసుకొని చాలా అంటే యాక్చువల్లీ నాకు సర్జరీ అంటే చాలా భయం.
ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు నార్మల్ డెలివరీ అయ్యారనమాట. అలాంటిది సర్జరీ అంటే ఇంత సింపుల్‌గా అయిపోతుంది అని అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మార్నింగ్ 8:30కి నాకి సర్జరీ అయిపోయింది. రూమ్‌కి తీసుకొచ్చారు. ఈవినింగే నాకు వాక్ చేపిచ్చారు. ఇంత త్వరగా నడుస్తానని కూడా నేను గెస్ చేయలేదండి. సో రియల్లీ ఐయామ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ సర్. వర్ధన్ హాస్పిటల్, వర్ధన్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. ఐయామ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.